సినిమాలో మనం చూస్తే కనుక మహాకుంభమేళ 40 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాని ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఎంత మాస్ క్రౌడ్ హిస్టీరిజం ఇక రకమైన మనకి ఒక రకమైన ఫీలింగ్ తీసుకొచ్చారు. ఇక్కడ కుంభమేళాని మన భారతదేశంలో చాలా ప్రాధాన్యత ఇస్తాం. అక్కడ మనం చూస్తే కనుక వేరే దేశస్తులు అంటే ఇంటర్నేషనల్గా మన దేశం పైన దాడి చేయడానికి కుంభమేళాని టార్గెట్ చేసుకున్నట్టు కూడా అనిపిస్తుంది సినిమాలో మనం చూస్తే. ఇదంతా కాకుండా స్త్రీ యంత్రంలో మధ్యలో బాలకృష్ణ గారి నుంచి అత్యంత పవర్ఫుల్ క్యారెక్టర్ కింద ఇల్యూమినేట్ చేయటం అనేది నెక్స్ట్ లెవెల్. మనం చూసుకుంటే ఈ సినిమా ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది, కానీ ఈ సినిమా ఫ్యాన్ బేస్ చూస్తే మాత్రం వరల్డ్ వైడ్ ఉండబోతుందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరిని ఇంక్లూడ్ చేస్తూ జస్ట్ హైందవ రూపేణా మనం చూసుకుంటే సనాతన ధర్మం ఒక్కటే ఎంఫసైజ్ చేయడమే కాదు, దీంట్లో సర్జికల్ స్ట్రైక్ అనే వర్డ్ కూడా తీసుకొచ్చారు. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అని బాలకృష్ణ గారు అంటారు. ఆ సర్జికల్ స్ట్రైక్ లో ఒక వార్ వాతావరణం, బాలకృష్ణ గారు గన్ ఏం చేయటం, మిజైల్స్ ఏం చేయటం, ఒక రకంగా చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి అ హారర్ థ్రిల్లర్ లాగా ఉంది. బ్లడ్ షెడ్ ఇదంతా పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పోరాడే ఒక యోధుడు, ఇదంతా పక్కన పెడితే ఆయనే చేయగలంటే ఫైట్స్, ఫైట్ డిజైనింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాలకృష్ణ గారి ఎంట్రీ షాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈక్వల్ గా ఆది పెనిశెట్టి గారికి ఒక నెగిటివ్ రోల్ ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఊంఫప్ మాత్రం మామూలుగా లేదు. ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణ గారి డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. ట్రైలర్ 1లో చూసిన తర్వాత ట్రైలర్ 2లో నిన్న చూస్తే మాత్రం ఈ డైలాగ్స్కి ఫుల్ లెంత్ డైలాగులు థియేటర్లో వింటే తప్ప మనకెవరికి సేద్దేరం. ఇది వాస్తవం. చూసుకుంటే కనుక దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం, మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అని క్లియర్గా చెప్పారు బాలకృష్ణ గారు. ఇది ఒక వార్ జోన్ లాగా నిలిచిన సినిమా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోల్కి బాలకృష్ణ గారు తప్ప ఈరోజు ఏ హీరోని ప్లేస్ చేసినా కూడా అస్సలు సరిపోరు. ఆయనకున్న మాస్ యూఫోరియా అవనండి, జనాల్లో క్రేజ్ అవనండి, ఆఖరికి ఆయన ప్రజలకు చేసే సేవా దృక్పథం అవనండి, ఈ రోజు సినిమాలో తీసుకున్న హైందవ ధర్మాన్ని వెనకమల నుంచిన యోధుల్లాగా క్యారెక్టరైజేషన్ అవనండి, డ్యూయల్ రోల్ అవనండి, మదర్ సెంటిమెంట్ అవనండి, ఆఖరికి టెర్రరిస్టులుగా వాళ్ళతో పోరాటం చేయటానికి ఒక యోధుల్లా ముందుకెళ్తున్న బాలకృష్ణ గారు త్రిశూలాన్ని ఆయుధంగా పెట్టుకుని పోరాడుతున్న యుద్ధం ఖచ్చితంగా థియేటర్లో కనకవర్షమే కురిపించబోతుంది. నిన్న ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా చూస్తే 20/10 దీనికి రేటింగ్ ఇవ్వడానికి ఇంకా మొగాడు పుట్టుండడు. సినిమా క్రిటిక్స్ అందరూ చాలా మంది నేను చూస్తున్నాను అట్టర్ ఫెయిల్ అవుతుంది సినిమా అని చెప్పి పిచ్చి వాగులు అవుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు తప్ప, ఇలా వాగే వాగుళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఈ మాటతో ఏకీభవించట్లేదు. నేను యాజ్ అ బాలకృష్ణ గారి అభిమాని ఈ అభిమానత్వం పక్కన పెట్టి కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి ట్రైలర్ నేను ఎప్పుడు చూడలా. ఇదివరకు బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ చూస్తే కనుక ఒక రకంగా ఉండేది మాస్ హైప్, కానీ అఖండ 1 ఏదైతే ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో కోవిడ్ టైంలో అప్పుడే సూపర్ డూపర్ హిట్గా నిలిచిన అఖండ 1, అఖండ 2 ఎన్ని చరిత్రలు తిరగరాయబోతుంది, నేషనల్ రికార్డ్స్ ఎన్నింటిని తిరగరాయబోతుంది అనేది ఖచ్చితంగా వేచి ఉండాలి. ఓన్లీ లెక్కలేసుకోవడమే మా పని. హిట్ 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 కింద దేశాలు దాటి ఈ సినిమా పెద్ద సంచలనం మాత్రం సృష్టిస్తుంది. ట్రైలర్ 2 ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంప్ అనేది చాలా చిన్న మాట, ప్రతి ఒక్కరికి భారతీయులుగా ఉన్నప్పుడు వాళ్ళందరిలో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ ట్రైలర్ చూడకపోతే చూడండి. ఖచ్చితంగా బాలకృష్ణ గారు రియల్ పర్సనాలిటీ, సేవా దృక్పథమైన మనిషి ఏ రకంగా ఉంటారో అట్ ద సేమ్ టైం ఆన్ రియల్ లైఫ్లో కూడా ఆయన చూపించింది ఎగ్జాక్ట్ అలాగే ఉంది. హీస్ అ రియల్ టైమ్ హీరో అండ్ రియల్ టైమ్ హీరో. ఇట్స్ ప్రూవ్డ్ వన్స్ అగైన్. ఈయనకున్న మ్యాగ్నానిమస్ కెపాసిటీ అండ్ ఆరోని ఫుల్ఫిల్ చేయగల కెపాసిటీ ఓన్లీ బోయపాటికే ఉందని చెప్పి ఈ ట్రైలర్ చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఆడియో నిజంగా దండయ్యాలి తమన్కి. ఈ రకంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇచ్చే కెపాసిటీ, బాలకృష్ణ గారి ఎనర్జీకి సరిపడా రివర్బరేషన్ తీసుకొచ్చే కెపాసిటీ తమన్కి తప్ప ఈరోజు ఏ మ్యూజిక్ డైరెక్టర్కి లేనే లేదు. మీరందరూ కూడా ట్రైలర్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నా దృష్టిలో మాత్రం ఇది జస్ట్ ట్రైలరే భయ్యా. నిజంగా సినిమా చూస్తే పిచ్చెక్కడం ఖాయం. పిచ్ అంటే మామూలు పిచ్చి కాదు, వీర విహంగం చూడబోతున్నాం బాలకృష్ణ గారి థియేటర్లో. డిసెంబర్ 5 దాకా వెయిట్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు. డిసెంబర్ 5న మాత్రం బాలకృష్ణ గారి అభిమానులకి, న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరికీ, నచ్చకపోయిన సినిమా చూసే వాళ్ళందరికీ ఇది మా బాలయ్య అంటే అనే వర్డ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.